రెడ్ వెడ్డింగ్ లో చనిపోయిన క్యాట్లిన్ 3 రోజుల తర్వాత మ్యాజిక్ తో తిరిగి బ్రతుకుతుంది. కానీ కొడుకు రాబ్ కళ్ల ముందే చనిపోయినప్పుడు ఆమె తన ముఖమంతా గోళ్లతో విపరీతంగా గీరుకుంటుంది. ఆ తర్వాత ఆమె గొంతు పూర్తిగా కోస్తాడు రేమండ్ ఫ్రే. అలా చంపేసి ఆమె నగ్న శరీరాన్ని నదిలోకి విసిరేస్తారు. అప్పటి గాయాలు ఆమె తిరిగి బ్రతికిన తర్వాత కూడా మానకుండా అలాగే ఉండిపోతాయి. ముఖమంతా రక్కులతో రక్తం కక్కుతున్నట్టుగా ఓపెన్ అయి ఉంటుంది. గొంతు కూడా కోసినప్పట్లాగే విడిపోయి ఉండిపోతుంది. మాట్లాడాలంటే ఆమె ఆ గ్యాప్ ని చేత్తో పట్టుకుని కలపాల్సి వస్తుంది. అందువల్ల ఆమె మాట ఓడలు పెడుతున్నట్టుగా వినిపిస్తూ సరిగా అర్థం కాదు. పైగా 3 రోజుల పాటు ఆమె శరీరం నీళ్లలో ఉండిపోవడం వల్ల చర్మం మెత్తగా అయిపోయి ఉబ్బిపోయినట్టుగా ఉంటుంది. అది పెరుగు రంగులోకి మారిపోయి ఆకుపచ్చ గోధుమ రంగు మచ్చలతో పాడైపోయి ఉంటుంది. సగం జుట్టు ఊడిపోయి మిగతా సగం తెల్లబడి అట్టలు కట్టిపోయి ఉంటుంది. ఆమె కళ్ళు 2 ఎర్రటి గోళాల్లా ఉంటాయి. అటువంటి స్టేజ్ లో ఆమె బ్రదర్హుడ్ వితౌట్ బ్యానర్స్ గ్రూప్ కి లీడర్ గా మారుతుంది. ఆమెలో ఇప్పుడు తనని తన కొడుకుని మోసం చేసిన వాళ్ళ మీద పగా ప్రతీకారం మాత్రమే ఉన్నాయి. ముందరి గ్రేషియస్నెస్ గాని క్షమించే గుణం గాని ఇప్పుడు కనిపించవు. ఫ్రేస్, లానిస్టర్స్, బాల్టన్స్ కు చెందిన ఏ మగవాళ్లు కనిపించినా వాళ్ళకి రెడ్ వెడ్డింగ్ తో సంబంధం ఉన్నా లేకపోయినా ఉరి తీస్తుంది. మార్టిన్ 4th, 5th బుక్స్ లో ఆమె స్టోరీ ఏంటో మరో షాట్ లో చెప్తాను.